దీన్ని ఛ! ఆంటీ 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 ఏంటి ప్రియా? ఏంటా నా నోటితో నేను చెప్పలేనాంటీ. నిన్ననే కదా మన నామినేషన్ వేశాం. ఓ పక్క మంతనాలు నడుపుతున్నా. ఇంతలోనే ఆ గీత సెకండ్ స్టెప్ తీసుకుంది. సెకండ్ స్టెప్ ఏంటి, తీసుకోవడం ఏంటి? అర్థమయ్యేలా చెప్పు. నామినేషన్ వేయడం మొదటి స్టెప్ అయితే ఇప్పుడు రండి చూపిస్తాను. ఏంటే చెప్పకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అక్కడ చూడండి ఆంటీ, మీకే తెలుస్తుంది. రామ్! అమ్మా, ఏంటమ్మా ఏమైంది? ఆ ఆంటీని అడగడం కాదురా, నీ పెళ్ళం ఏం చేసిందో అక్కడ చూడు. ఓ నాయనా, రాత్రికి రాత్రి ఇది పోస్టర్లు కూడా ఏం చేసింది? ఇది సామాన్యురాలు కాదు, ఇది మామూలుది కాదు. ఏంట్రా ఇది? అమ్మా, అది యాక్చువల్లీ నీ కన్న తల్లిగా ఒకే ఒక్క కోరిక కోరాను. మర్యాదగా నీ నామినేషన్ వాపస్ తీసుకుంటావా లేదా? అసలు సమస్య నువ్వు. నాతో ఆర్గ్యూ చేయకుండా మర్యాదగా ఇంట్లోంచి వెళ్ళిపో. ఆ మాట అనడానికి నువ్వెవరు? ఈ ఇంట్లో ఉండడానికి తనెవరు హరి? నా పెద్ద కూతురు. ఈ ఇంట్లో నీకెంత హక్కుందో లక్ష్మికి కూడా అంతే ఉంది. ఇంకా చెప్పాలంటే నీకంటే ఏంటమ్మా నువ్వు చేస్తుంది? అది వెళ్ళిపోతానని చెప్తున్నా దాన్ని కాళ్ళు పట్టుకుని ఆపాలని చూస్తున్నావు. ఈ కూటి గతులేని దాన్ని తీసుకొచ్చి నా కన్న కూతురని నా కంటగట్టాలని చూస్తున్నావా? రాజేశ్వరి, గంగ నీ కూతురని నిరూపించడానికి నేను కూడా అవసరం లేదు. ప్రపంచంలో ఎవరైనా సరే గంగకున్న అలవాట్లని, అది తినే తిండిని, నడిచే నడకని ఆగక్క, నువ్వు తొందరపడకక్క. ఆ వైదేహి తెలివిగా నిన్ను రెచ్చగొట్టింది. నువ్వు దాని మాయలో పడకు. పడితివో రేపు నువ్వు రోడ్డున పడతావు. రేపొకవేళ రోగం తగ్గాక బావకు జరగరాందేదైనా జరిగితే అన్నీ ఏం చేసిపోతే మనిషి దక్కడు, సొమ్ము కూడా దక్కదు. సత్యమ చెప్పేది నిజం. ఇదన్నట్టు ఏదన్నా జరిగితే అత్తమ్మా, అత్తమ్మా, నమస్తే సార్. నమస్తే. ఎక్కడున్నారు? ఎవరినో రైట్ సైడ్ ఉన్న రూమ్లో ఉంచారు.
ఇంకెవరైనా ఉన్నారా? 2 రౌడీలు ఉన్నారు సార్. తప్పించుకో ఇక్కడి నుంచి, లేదంటే ఈ రౌడీలు నిన్ను చంపేస్తారు. కానీ నేను చచ్చిపోకూడదు. నేను ప్రజ్ఞని కలవాలి. ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటావో చేసుకో, కానీ దానివల్ల ఏమీ లాభం ఉండదు. ఎందుకంటే మేము దీన్ని నీ ఆఖరి కోరికగా భావించి నిన్ను చేసుకొనిస్తాం. ఇప్పుడు నువ్వు లోకం నుంచే ఫ్రీ అవుతుంటే ఇక ఇక్కడి నుంచి ఫ్రీ అయ్యి ఏం చేస్తావు? బాగా చెప్పావురా. ఇదిగో నా ఈ రామబాణం నీకు ఈ లోకం నుంచి శాశ్వతంగా విముక్తి కలిగిస్తుంది. నన్ను చంపుతావా? చంపైతే చంపు. నీకు తెలుసా నేనెవరో? రాక్ స్టార్ని. రాక్ స్టార్ అభి. నన్ను చంపారంటే మీరు ఎలా తప్పించుకుంటారు? చంపు. నువ్వు కొడితే కొట్టించుకోవడానికి, తిడితే తిట్టించుకోవడానికి నేను ఇన్నసెంట్ సిరిని కాను, కిల్లాడి నందికని. మీకు వెళ్ళండి. ఇది కళ కాదు, నిజం. ఒక్క నొక్కు నొక్కానంటే పుచ్చ పొగలుద్ది. ఏంటి ఎట్లా చేస్తున్నావు? నానమ్మ. ఏంటి 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 నానమ్మ నానమ్మ అని అరుస్తున్నావు? నానమ్మ పూజలో ఉన్నారు, ఇంకా అరగంట రారు. ఏంటి బెదిరిస్తున్నావా? సుచిత్ర, మన దగ్గర పనిచేసే వాళ్ళకి పెళ్లి జరిగితే 25 లక్షలు మనం ఆడపడుచు కట్నం కింద ఇవ్వడం పరిపాటి కదా? అవునత్తయ్య. ఉన్నట్టుండి ఉక్కిరి బిక్కిరి చేసేవారు నాకెందుకు ఇస్తున్నారో తెలుసుకోవచ్చా మేడం? చెప్పాను కదా, ఆనవాయితీ అని. నీ పెళ్లికి నేను ఇచ్చే గిఫ్ట్. నీ మెళ్ళలో ఆ 3 ముళ్ళు పడగానే డబ్బు నీ ఇంటికి వస్తుంది, నువ్వు మా ఇంటికి రావడం ఆగిపోతుంది.